అనుకున్నట్టే వాళ్ళు మన బోన్లో పడ్డారు. అలాగే కోర్టు బోన్ ఎక్కించి కటకటాలు పాల్చేద్దాం. కావలసినంత భరణం కొట్టేద్దాం. నాయుడు బావకు జైలు శిక్ష పట్టానికి ముందే స్నేహకి నా చేతి చెంపదెబ్బ శిక్ష పడాలమ్మా. అది నన్ను కొట్టిన ప్రతి దెబ్బకు నేను ప్రతీకారం తీర్చుకోవాలి. రాయిందు, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. వింటే ఎగిరి గంతేస్తావు. ఆ న్యూస్ నేను ఆల్రెడీ విన్నాను. ఆ ఇంటి ముందు పంచాయతీ పెట్టారట కదా? అవును, వాళ్ళు పంచాయతీ పెట్టి ఏదో చెత్త తీర్పిచ్చే బదులు మేమే పంచాయతీ పెట్టించి మాకు అనుకూలంగా క్లైమాక్స్ ని సెట్ చేశాం. ఏంటా క్లైమాక్స్? 2 పెళ్లిళ్లు చేసుకున్న నేరానికి నాయుడు బావ జైలుకి, వాడు ఆస్తంతా మాకు. బాలేదు. ఇంకేం కావాలి? అంతకు మించి కావాలి. అదెలాంటిదై ఉండాలంటే మళ్ళీ వాళ్ళు కోలుకోకూడదు. ప్రాణాలతో ఉన్న శవాల్లా బతకాలి. వాళ్లకు జైలు శిక్ష, మనకి డబ్బు సరిపోవా? సరిపోవు. అతనికి ఎన్నో రోజులు శిక్ష పడదు. మీకు డబ్బు కావాలంటే నేనిస్తాను. అంటే కోర్టుకు వెళ్లకుండా కేసు వాపస్ తీసుకోమంటున్నావా? కాదు, కేసు నాయుడు బావ నుంచి అపర్ణ వైపుకు మళ్లించాలి. పచ్చిగా చెప్పాలంటే అపర్ణను నాకు అర్జున్ బాబుకు మధ్య అడ్డు లేకుండా చేయాలి. నేనిక్కడికొచ్చింది కూడా అందుకే. స్నేహపై మీరు పగ తీర్చుకోండి, అపర్ణపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. కానీ ఈ కేసులో అపర్ణనెలా? ఈ కేసులో కాదు, ఇంకో కేసు, కొత్త కేసు. ఇప్పటికిప్పుడు కొత్త కేసు అంటే? కమాన్ కావేరి, మంచి పని చేయడానికి సమయం కావాలి గాని క్రైమ్ చేయడానికి కారణం అక్కర్లేదు. కానీ ఏ ప్లాను లేకుండా ఎలాగమ్మా? ప్లాన్ ఉంది, ఆలోచించి రెడీగా ఉంచుకున్నాను. వింటారా? ఈ ప్లాన్ చాలు కదా? సూపర్ ఇందు. 1 షాట్ 2 బర్డ్స్. దెబ్బకి స్నేహ అపర్ణ అవుట్. మంచి ప్లాన్ వేశావమ్మా. నీకు నీ అర్జున్ దక్కుతాడు, మాకు రావాల్సింది మాకొస్తుంది. నువ్వన్నట్టు ఈ ప్లాన్ అమలైన తర్వాత వాళ్ళు జీవచ్చవాలే.